అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం చాలా ప్రత్యేకమైంది. ముఖ్యంగా హిందువులకు ఇది చాలా ప్రత్యేకమైన నెల. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ. ఈ పుణ్యమాసం హరిహరులిద్దరికి అత్యంత ప్రీతికరమైంది. ఈ మాసంలో చేసే శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుంది అని కార్తీక పురాణం చెబుతోంది. కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో పారాయణం చేయాలి. అయితే కార్తీక పురాణం 30 అధ్యాయాలు ఉన్నాయి. వీటిని శాస్త్రపరంగా పఠించడం వల్ల మనకు గొప్ప శక్తి వస్తుందని స్కంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తోంది. అయితే 30 రోజుల పాటు రోజుకొక అధ్యాయం చొప్పున పారాయణం చేయాలి. కార్తీక మాసం శుద్ధ పాడ్యమున పారాయణం మొదలు పెట్టాలి. ఆ పారాయణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం.